ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగములో గొప్ప కార్యములు, ఘన కార్యములు, సూర్య కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు అనేటివి అనేకములుగా ఉన్నవి. ఇవి ఆయన మాత్రమే చేయును అనేటువంటి లేఖనాలలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడట. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడట. ఆ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే గ్రహింప శాక్యము కాదు అని లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. గ్రహింపలేని గొప్ప కార్యాలు అవి, గ్రహింపలేని గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఎస్తేరును మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు ఒక బానిస బ్రతుకుతూ ఉన్నది. అలాంటి బానిస బ్రతుకుతున్నటువంటి ఎస్తేరును దేవుడు ఏం చేస్తాడయ్యా అనంటే గ్రహింపలేని గొప్ప కార్యాలు చేశాడు. ఆమె గురించి లేఖనంలో మనం చూస్తే కనుక ప్రియులారా, ఆమె ఒక దేశానికే రాణి అయిపోయింది. 150 సంస్థానాలకు మహారాణి అయిపోయింది. ఒక పేద స్థితిలో ఉన్నటువంటి ఆమె, బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఆమె, చెరసాలలో బంధింపబడడానికి వచ్చినటువంటి ఆమె ఒక 150 సంస్థానాలకే రాణి అయ్యిందని అంటే అది ఎవరైనా గ్రహించగలరా? మన ప్రాంతంలో మన మధ్యన మామూలుగా అడుక్కు తినేటువంటి వాడు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తాడు అని అంటే ఎవరైనా నమ్ముతారా? దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి తలపెటువంటి గ్రహింపలేనటువంటి కార్యాలు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయన, కుటుంబంతో వెలివేయబడినటువంటి ఆయన, యోసేపును కానీ దావీదును కానీ ప్రియులారా మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో ఏ రోజు కూడా అనుకోలేదు దేశాన్ని పరిపాలిస్తామని. మాకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చదవడానికి అంత చదువు మాకు లేదు, అంత జ్ఞానము లేదు, సమాజంలో మాకు విలువ గౌరవాలు లేవు. ఒక నీచముగా తృణీకరింపబడిన వారే, బానిసలుగా ఉండి ఇంటి నుండి వెలివేయబడిన వారమే, గొర్రెల కాపరిగా నేనున్నానని దావీదు అనుకుంటే, నేను ఒక ఖైదీగా లేక ఒక బానిసత్వగా నేను పరాయి దేశంలో ఇంత నీచమైన బ్రతుకుతున్నానని వాళ్ళు అనుకుంటే, వాళ్ళని దేవుడు తీసుకొచ్చి ఒక ఉన్నతమైన శిఖరాలకు ఇచ్చాడు. అనేకులకు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా పెట్టాడు. ఒక బానిస తనకి తినడానికి తిండి లేదు, కానీ చుట్టుపక్కల దేశాలకు ఆహారం పెట్టే మహానాయకుడయ్యాడు. మహానాయకుడితో పాటు అనేకమైన మంచి గుణలక్షణాలు, ఆశీర్వాదపు గుణములు అతనిలో ఎన్నో ఉన్నాయి. కనుక ప్రేమటువంటి వారులారా, ఇనేటి ఉదయకాల వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటే కనుక ఆయన చేసే కార్యాలు కనీవిని ఎరగని రీతిగా ఉంటాయి. ఊరు వాళ్ళందరూ అనుకుంటున్నారట, పాపం, అయ్యో చీచి, వాని బ్రతికింది ఇలా అయిపోయింది, వాని జీవితం ఇలా అయిపోయింది, వాని కుటుంబం అంతా ఇలా అయిపోయిందని చెప్పి సేనాన్ని దయ్యం పట్టిన వాడిని చూసి అందరు భయపడుతూ సానుభూతి తెలియజేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట. పాపం అంటున్నారట. అయ్యో వాని బ్రతుకు అలా అయిపోయింది అనుకుంటున్నారట. కానీ ఏ రోజు కూడా వాడు మారుతాడు, ఏ రోజైనా వాడు బ్రతుకుతాడు, ఏ రోజైనా ఒక మనిషిలా ఉంటాడని ఎవరు కూడా అనుకోలేదట. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది, అతని బ్రతుకు మారింది, అతని జీవితం మారింది, అతని నడక మారింది, అతని వస్త్రధారణ మారింది. అతడు సమాజంలో అందరి మధ్యన గౌరవప్రదముగా బ్రతుకుతూ ఉన్నాడు. దీనికి గల కారణం ఏమిటి? దేవుడు కార్యం చేశాడు. దేవుడు గొప్ప కార్యములు చేశాడు. బట్టలు లేకుండా తిరిగేవాడు బట్టలు ధరించాడు. ఒక దేశానికి అతడు గొప్ప సాక్షి. ఈరోజు సర్వ ప్రపంచమంతా ఒక సాక్షి కొనబడుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోకు, ఈరోజు నీ స్థితిని బట్టి నువ్వు ఆలోచించకు, ఈరోజు నీ స్థితిని బట్టి నిన్ను నువ్వు చూసుకోకు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. ఋతు అనుకున్నదా? రహాబని వేశ్య అనుకున్నదా? మగ్దలేని మరి అనుకున్నదా?
యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియ అనుకున్నదా నేను లోక రక్షకునికే తల్లి కాబోతున్నాను అనుకున్నది? ఎవరు అనుకోలేదు. వాళ్ళ స్థితి, వాళ్ళ బ్రతుకు చూస్తే చాలా చిన్న బ్రతుకు అది. శిష్యులు అనుకున్నారా ఎప్పుడైనా భూలోకాన్ని మేము తలక్రిందలు చేస్తాం, భూలోకానికి మేము ఆశీర్వాదకర్తలం అని అనుకున్నారా? మా ద్వారా భూలోకానికే రక్షణ దొరుకుతుంది, అది పరలోకములో కూడా హక్కుదారుల మేమని అనుకున్నారా? దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు, దేవుడు మన బ్రతుకుల్లో చేసే కార్యాలు ఊహకు, తలంపులకు, ఆలోచనలకు కూడా అందవు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క శిష్యులు, యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది, వాళ్ళు చేసే అద్భుతాలు, వారు చేసేటువంటి ప్రసంగాలు, వారు చేసేటువంటి మహిమగల కార్యాలు వాళ్ళకి అర్థం కాలేదని ఆశ్చర్యపోయారు. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, దేవుడు చేసేటువంటి కార్యాలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. సౌలు అన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ఏ రోజు కూడా అనుకోలేదు నేను ఇంత గొప్ప సేవకునైతే నా ద్వారా భూ ప్రపంచంకే స్వార్థ ప్రకటించబడుతుంది, అందరు సేవకులు నా బోధ మీద సంఘాన్ని కట్టుకోవాలా, నేనే ప్రధానమైనటువంటి వాడను సమాజానికి, క్రైస్తవ నాయకుడు, నేను ఇంత గొప్ప ప్రధానుడని అవుతానని అని అనుకున్నాడా? అనుకోలేదు. కనుక నువ్వు గ్రహింపలేని, ఊహించలేని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన నీ జీవితంలో, నీ బ్రతుకులో చేస్తాడు. అంటే భాగ్యము, యోగ్యత, ధన్యత మన జీవితంలో, మన బ్రతుకులో దేవుడు జరిగించినట్లుగా, ఆ కార్యములు జరిగినట్లుగా, దేవుని కృప పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు ఆయన. అయా భక్తుల జీవితాల్లో ఘన కార్యములు చేస్తున్న దేవుడు, గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు కనుక మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో కూడా ఘన కార్యములు, సూర్య కార్యాలు మీరే చేసి మహిమ ఘనత ప్రభావాలు ఆరంభించుకున్నాం. మేము తగ్గించుకొని నీ పాదాలను చేస్తూ క్రీస్తు యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం.